వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ రాణి. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సంస్కరణలు అమలు చేయడంలో సహకరించాలి. జీఎస్టీ 2.0 పై వ్యాపారులకు మంత్రి కొల్లు రవీంద్ర అవగాహన. భారీగా పతనమైన టమాటా ధరలు, గగ్గోలు పెడుతున్న రైతులు. మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ, సింహవాసినిగా ఆయుధాలతో అభయమిస్తున్న జగన్మాత. బీహార్లో తుది ఓటరు జాబితా విడుదల, మరో వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సక్సెస్ మీట్, టీంతో పాటు వేడుకకు స్పెషల్ గెస్టులు. ఇక బులెటిన్ లో అప్డేట్స్ చూస్తే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీఎస్టీ సంస్కరణల వల్ల పేదలకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం పరాసుపేట సెంటర్లోని పలు దుకాణాల దగ్గరకు వెళ్లి అక్కడి వ్యాపారులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. కృష్ణారావు, చెప్పండి, అసలు జీఎస్టీపై ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు? జీఎస్టీ మీద దేశవ్యాప్తంగా కూడా మంచి హర్షం వ్యక్తం అవుతుంది. ఈ జీఎస్టీ అనేది కేంద్రం 2017 నుంచి కూడా ప్రజల్లో ఒక భావన ఉంది. జీఎస్టీ మీద అధిక ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, అటు వినియోగదారులు ఇటు కొనుగోలు అమ్మకందారులు కూడా జీఎస్టీ మీద వ్యతిరేకత ఉండేవాళ్ళు. దీని మీద కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద కేంద్రం ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో జీఎస్టీని ఈ నెల 20 నుంచి నోటించారు. ఇది ఈ నెల 20 నుంచి అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చి ప్రజలందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలని, దాని మీద విస్తృతమైన ప్రచారం నిర్వహించాలని అటు ప్రధాని నరేంద్ర మోడీ ఇటు సీఎం చంద్రబాబు కూడా చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మన మంత్రి కొల్లు రవీంద్ర ఏదైతే ప్రజలకు అవగాహన కల్పించాలో ఆ ప్రక్రియ ప్రారంభించారు. మచిలీపట్నం పరాసుపేట సెంటర్ లో షాప్ తిరిగైనా జీఎస్టీ విధానం ట్యాక్స్ తగ్గించుకోవాలంగా ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు ఎలా లాభాలు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి సరుకులు కొంటే వాళ్ళకి ఎంత కలిసి వస్తుంది రేటు, ఈ అంశాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుని, స్వయంగా వెళ్ళి అడిగి తెలుసుకుని ప్రజలు ఎలాంటి మూలక పొందుతున్నారు, మీరు మంచి అవగాహన కల్పించండి, వాళ్ళకి చెప్పండి, గతంలో రేట్లు ఉన్నాయి అనే విషయాల్ని రవీంద్ర గారు రవీంద్ర తిరిగి చేశారు. తగ్గాయి కదా, అంటే జిల్లాలో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? జిఎస్టీ అనేది మోడీ ప్రారంభమైపోయింది. జిఎస్టీ చిన్న సామాన్యం నుంచి పెద్ద వర్తకుల వరకు, పెద్ద బిజినెస్ వ్యాపారులందరూ కూడా జిఎస్టీ బారిన పడ్డారు. ఇది వాస్తవం. 5, 12, 18, 40% జిఎస్టీ వసూలు చేశారు. అంతకుముందు ఈ వ్యాట్ ట్యాక్స్ మాత్రమే ఉండేది. ఈ వ్యాట్ ట్యాక్స్ రద్దు చేసి జిఎస్టీ వచ్చిన తర్వాత 4 దశల్లో జిఎస్టీ వసూలు చేసేవాళ్ళు. దీని బారిన ప్రజలందరూ పడ్డారు. దీన్ని గమనించిన కేంద్రం ప్రజలకు ఊరట కల్పించాలని ఇది తగ్గించడంతో ఇప్పుడు కేవలం 2 ట్యాక్స్ ఉంది, 5, 18. దాదాపుగా ఒక 90% ప్రజలంతా కూడా ఈ 5% సబ్సిడీ కింద వచ్చేసారు. 99 రకాల సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వినియోగించే 99 రకాల వస్తువులు ధరలు తగ్గిపోయింది. కేవలం కొన్నింటికి మాత్రమే 18% జీఎస్టీ అమలవుతుంది. కాబట్టి జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. మంత్రి రవీంద్ర గారు స్టాప్ లో కూడా ప్రజలందరూ కేంద్రానికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అలాగే కృష్ణారావు, ఇవాళ మంత్రి కొల్లు రవీంద్ర అలాగే ఎంపీ బాలశౌరి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అసలు దానిపైన అప్డేట్స్ ఏంటి? ప్రజల్లో ఈ జీఎస్టీ మీద పూర్తి స్థాయి అవగాహన కల్పించి ప్రజలకి చేకూరుతున్న ప్రయోజనాలు, వాళ్ళ లాభాలు తెలియజెప్పాలంటే దీని మీద విస్తృతమైనటువంటి ప్రణాళిక రూపొందించాలి. దాన్ని అమలు చేయాలంటే అటు రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు దీని మీద దృష్టి పెట్టారు. ఇప్పటికీ కృష్ణా జిల్లాలో కలెక్టర్ డికే బాలాజీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి జీఎస్టీ మీద తగిన సూచనలు, సలహాలు ఇచ్చి ఈ తగ్గింపు మీద ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన పక్క చర్యలు తీసుకున్నారు.
దానిని మరింత పటిష్టం చేసేందుకు ఈ రోజు ఎంపీ వల్లభనేని బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజల్లో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో జీఎస్టీ ఎందుకు తగ్గించాలని చెప్పింది, ఈ తగ్గింపు వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతున్నాయి, ప్రభుత్వం భారం పెన్నప్పటికీ కూడా వందల కోట్లు, వేల కోట్ల భారాన్ని గతికెళ్తున్నారు. కూడా ప్రజల కోసం ప్రభుత్వం కేంద్రం నిర్ణయం తీసుకెళ్ళాలి, ప్రజలకు తెలియజెప్పాలి. ప్రజల కోసం ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి త్యాగాలు రకంగా త్యాగం చెప్పుకోవాలి. ఎందుకంటే జీఎస్టీ ద్వారా చాలా లబ్ధి పొందుతుంది. లబ్ధి అంటే రాబడి వస్తుంది. వాటితో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు అందుకు ఆప్తారం లేకుండా పోతుంది. దానికోసం మిగతా నిధులను వినియోగించుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా జీఎస్టీని ప్రజల కోసం దేశం తగ్గించారు. ఇది విస్తృతమైన ప్రచారం నిర్వహించాలంటే ప్రభుత్వాధికారులు ఏం చేయాలి, ప్రజాప్రతినిధులు ఏం చేయాలి, పార్టీ నాయకులు ఏం చేయాలి, వీటన్నిటి మీద ఒక ప్రణాళిక, ఉమ్మడి ప్రణాళిక అమలు చేసిన కోసం ఈ రోజు కలిసి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసి వివరాలన్నీ చెప్తున్నారు. రైట్ కృష్ణారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్లో టమాటా ధరలు ఒక్కసారిగా కుప్పకూలటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కిలో టమాటా మొదటి రకం 10 రూపాయల నుంచి రెండో రకం కేవలం 3 రూపాయలు మాత్రమే పలకగా బుధవారం 25 కేజీల బాక్స్ 50 రూపాయలకు పడిపోయింది. కనీస మద్దతు ధర లేకపోవడంతో తమకు గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పతనానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ హరిని అడిగి తెలుసుకుందాం. హరి, అసలు టమాటా ధర ఇవాళ ఎంత ఉంది, అంటే ధరల పతనంపై రైతులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారిగా మనం చూస్తే ఉమ్మడి జిల్లాలో దాదాపుగా మొన్నటి దాకా రైతన్నలకు ఉల్లి బాధ, నిన్నటి నుంచి టమోటా బాధ అన్నట్టుగా ఉంది. ఎక్కడ చూసినా కూడా పూర్తిగా రైతుల చేతికి పంట వచ్చిన తర్వాత వాటి ధరలు భూఘాతానికి పడిపోవడం, అంటే తక్కువ ధరలకు పడిపోవడం జరుగుతూ ఉంది. మనం చూసినట్లయితే మొన్నటి దాకా ఒక బాక్స్ ధర వచ్చేసి 100 రూపాయలు పోయే A1 గ్రేడ్, అంటే టమోటా A1 గ్రేడ్ గా ఉన్నటువంటి టమోటా 100 రూపాయలు పోయే బాక్స్ ఈ రోజు ఒక్కసారిగా నిన్న సాయంకాలం నుంచిగా కిలో 3 రూపాయలకు, 2 రూపాయలకు, లేదంటే రూపాయకు అడుగుతున్నటువంటి పరిస్థితులు అయితే రైతన్నలు వాళ్ళ ప్రశ్నలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం అదేవిధంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఇలాగే ఉండిపోతూ ఉంది. ఏది మాత్రం దాదాపు 3 నెలలు కష్టపడి పండించినటువంటి పంట దాదాపు ఎకరకు వచ్చేసి 1,00,000 నుంచి 2 లక్షల దాకా ఖర్చు పెట్టి రైతుకు చేతికి వచ్చిన పంటను మార్కెట్ కి తీసుకుపోతున్నటువంటి తరుణంలో పూర్తిగా వాటి రేట్లు తగ్గుముఖం పట్టుతూ ఉన్నాయి. ఇది ఏదేమైనా అంటే మార్కెట్ యజమానులా, లేదంటే మధ్యలో ఉన్నటువంటి దళారుల ప్రాబ్లమా, లేదంటే ప్రభుత్వమే ఒక్కసారిగా ఈ రేట్లు రైతులకు ఏ విధమైనటువంటి రేట్లు కేటాయించకపోవడం అనేది చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. హరి, అసలు ధరలు ఒక్కసారిగా పడిపోవటానికి కారణం ఏంటి? ఏది ఏమైనా చెప్పవచ్చు మనం, అధిక వర్షాలు కావచ్చు, లేదంటే ఒకేసారిగా రైతన్నలు వేసినటువంటి పంట అందరికి ఒకేసారి చేతికి రావడంతో ఆ మార్కెట్ కు వేల హెక్టార్ల టన్నుల అంటే ఈ టమోటా ఒకేసారిగా దాదాపు 1000 మంది నుంచి 2000 మంది దాకా రైతన్నలు ఒకేసారి ఈ పండిన పంటను మార్కెట్ కు ఒకేసారి తీసుకురావడంతో కూడా ఈ రేట్లు తగ్గుముఖం పట్టవచ్చునని చెప్పి మనం తెలియజేయవచ్చును. ఏది ఏమైనా అంటే బయట మార్కెట్ లో ధరలు సాధారణంగా ఉంటున్నాయి, అలాగే దళారుల ప్రమేయం ఏమైనా ఉందంటావా? ఎస్ మేడం, ఏది ఏమైనా అంటే మధ్య వ్యక్తుల దళారులు అధికంగా వాళ్ళ చేతివాటం అయితే చూపిస్తున్నారు అని చెప్పేసి కూడా రైతులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మధ్య వ్యక్తుల దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా రైతుల దగ్గర నుంచి టమోటా కానీ, ఉల్లి కానీ ఇలాంటి పంటలు కొనుగోలు చేసినట్లయితే రైతులకు ఏదైనా సరే గిట్టుబాటు ధరలు ఉంటాయి. కానీ ఈ మధ్య వ్యక్తుల దళారుల వల్ల అయితే పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిణామం అయితే రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. హరి, అలాగే రైతులను ఆదుకునేందుకు అధికారులు కానీ అటు నేతలు కానీ తీసుకుంటున్న చర్యలేంటి? ఏది ఏమైనా రైతులకు మేము అండగా ఉంటాము, ఖచ్చితంగా వారికి ఒక గిట్టుబాటు ధర అయితే మేము కల్పిస్తామని చెప్పేసి మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానివ్వండి రైతన్నలకైతే తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఏది ఏమైనా కానీ రైతులు ఆ పండించినటువంటి పంట పూర్తిగా మార్కెట్ కు తీసుకువస్తున్నటువంటి సందర్భంలో కానివ్వండి, పూర్తిగా మధ్య వ్యక్తులు దళారుల వల్లనే కొందరు వ్యక్తుల నుంచి మధ్య వ్యక్తులు దళారులు డీలింగ్ ఒక పరిణామాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ నుంచి అంటే మీరు మార్కెట్కి వెళ్ళినా ఈ రేట్లు అమ్ముడు పోవట్లేదు, మీరు ఊరికి అక్కడికి వెళ్ళి తీసుకుపోయిన తర్వాత మీకు గిట్టుబాటు ధరలు కూడా
పూర్తిగా రావు. ఏది ఏమైతే మీరు పూర్తిగా పంటను అక్కడే వదిలేసి రావాల్సినటువంటి పరిణామాలు అయితే మీరు ఎదుర్కొంటారు. అలాంటప్పుడు మాకే ఎంతో కొంత అమ్మినట్లయితే మీకు ఒక మంచి ఏదో కొంత మోతాదులో గిట్టుబాటు ధరలు కాకపోయినా కొంత మోతాదులో మీకు డబ్బు వస్తుంది అని చెప్పేసి రైతులకైతే వాళ్ళు మధ్యవర్తి దళారులు తెలియజేస్తున్నారు. కాబట్టి రైతులు వారి మాటలను నమ్మి పూర్తిగా మోసపోవడం జరుగుతూ ఉంది. హరి, అలాగే జిల్లాలో ఎంత విస్తీర్ణంలో టమాటా సాగు చేస్తున్నారు? అంటే ప్రస్తుతం ఉన్న ధరలు కొనసాగితే ఎకరాకు ఎంత నష్టపోయే అవకాశం ఉందంటారు? దాదాపు మనం నంద్యాల జిల్లా వరకు అయితే మనం చూసినట్లయితే ఒక 5,000 ఎకరాలు టమోటా సాగు. అంటే పూర్తిగా రైతన్నలు మన నంద్యాల జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలు ఈ కూరగాయల తోటలపైనే సాగు వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిణామాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మిర్చి, టమోటా, ఉల్లి సాగు అధికంగా వేయడం జరుగుతూ ఉంటుంది. అందులో ఎక్కువగా ఉల్లి సాగు ఎక్కువగా చేస్తారు. ఉల్లితో పాటు టమోటా పంట కూడా ఎక్కువ సాగు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా అయితే నంద్యాల జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ రైతుకు ఒక ఎకరాకు వచ్చేసి ఖర్చు పెట్టాలంటే 1,00,000 నుంచి 1,50,000 దాకా వారి యొక్క పెట్టుబడులు అయితే రైతుకు వస్తాయి. అదే మాత్రం రైతుకు ఒక బాక్స్ వచ్చేసి అదే విధంగా కిలో ఒక 15 రూపాయల నుంచి 20 రూపాయల దాకా అమ్మకాలు అయితే మార్కెట్లో అమ్మకాలు జరిగినట్లయితే రైతుకు ఏదైనా సరే వారి యొక్క పెట్టిన ఖర్చులన్నీ పోయి ఒక 50,000 కానీ 1,00,000 రూపాయలు కానీ రైతుకు ఆదాయకరంగా అయితే ఉంటుంది. ఇదే రేట్లు కొనసాగినట్లయితే పూర్తిగా రైతు వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి కూడా రైతన్నకు చేతికి వచ్చే వాటం అయితే కనబడట్లేదు. రైట్ హరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. ఇక రేపటితో ఉత్సవాలు పూర్తి కానున్నాయి. ఇక మరోవైపు శ్రీశక్తి పథకం అమలు తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సొంతూర్లకు ప్రజలు తిరిగి ప్రయాణమయ్యే అవకాశం ఉన్నందున ఆర్టీసీ అధికారులు జిల్లాలోని పలు డిపోల పరిధిలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, అసలు చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బస్సులను ఎన్ని ఏర్పాటు చేశారు? కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఈ దసరా పండుగకు సంబంధించి 300 బస్సులకు పైగా స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అటు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్, అదేవిధంగా కర్ణాటక, బెంగళూరు ప్రాంతాలకు ఈ రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాలకు సూపర్ లగ్జరీ బస్సులను, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేశారు. అయితే ప్రతిరోజు కర్నూలు జిల్లాలో దాదాపు 80,000 మందికి పైగా ప్రయాణికులు ఈ ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే పండుగ సందర్భంగా పట్టణ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ స్పెషల్ బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తారు. అయితే ఈ స్త్రీశక్తి పథకం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో, ఈ స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరిగిందని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులు తెలుపుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ దసరా పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ సేవలు మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా స్పెషల్ బస్సు సర్వీసులను అయితే ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ దసరా పండుగను పురస్కరించుకొని బస్ స్టాండ్, అదే కర్నూలు బస్ స్టాండ్ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆ బస్సులను ఏ సమయానికి ఏ బస్సు వస్తుందని విచారణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకు ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా విచారణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా ఈ బస్సు సర్వీసులు ఎక్కడైనా ఏదైనా అంతరాయం ఏర్పడితే తమ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేసి ఆ టోల్ ఫ్రీ నంబర్ కూడా కాల్ చేసి ప్రయాణికులు తమ సమస్యలను తెలిపొచ్చని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రయాణికులకు వివరించారు. మురళీకృష్ణ, ఇక మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు? అయితే ఈ స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే బస్సుల్లో చాలా చోట్ల కొన్ని సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాం, ఆ బస్సుల్లో మహిళలు సీట్ల కోసం గొడవలు పడుతున్నటువంటి కొన్ని దృశ్యాలు కూడా చూస్తుంటాం. అయితే ఇట్లాంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా బస్సులను కర్నూలు డిపోకు సంబంధించి గతంలో 1000 బస్సులు ఉండేవి. అయితే ఇప్పుడు అదనంగా 700 బస్సులను ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 1700 బస్సులు ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆర్టీసీ డిపో నుంచి కూడా రన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళలు
మహిళలకు ఎట్లాంటి అసౌకర్యాలు కలగకుండా బస్సులో సీటు దొరికే విధంగా అన్ని చర్యలు తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ఈ ఈ ఈ బస్సు ప్రయాణాలను సాఫీగా సాగే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కర్నూలు జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారము. నా పేరు శ్రీనివాసులు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ మాట్లాడుతున్నాను. ఈ దసరాకు సంబంధించి మనకు ప్రత్యేక బస్సులు దాదాపుగా 300 బస్సులు మనం ప్లాన్ చేయడం జరిగింది. అంటే వివిధ ప్రాంతాలైన ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, తిరుపతి, చెన్నై తదితర ప్రాంతాలకు స్పెషల్స్ నడుపుతున్నాము. దీంతో పాటు ఏంటంటే లోకల్ ట్రాఫిక్, లోకల్ రద్దీకి అనుగుణంగా కూడా బస్సులు నడుపుతున్నాము. లోకల్ రద్దీ బాగా ఇప్పుడు గతంతో పోలిస్తే చాలా బాగా మెరుగుపడింది, చాలా బాగా ప్రయాణం చేస్తున్నారు. సో దీన్ని బట్టి అందరూ కూడా చాలా ఉత్సాహంగా దసరా పండుగ జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే మనకు స్త్రీ శక్తి పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టాక చాలా బ్రహ్మాండంగా ఇటు సైడు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సద్వినియోగం చేసుకుంటూ ఆర్టీసీని ఆదరిస్తున్నందుకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాను. అట్లాగే భవిష్యత్తులో కూడా ఇంకా కావాల్సిన అవసరాల మేరకు బస్సులు కూడా ప్రణాళికలు నడుస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా మరొకసారి కర్నూలు జిల్లా ప్రజలకు కోరుకుండమేమనగా బస్సుల్ని ఆదరించి ఈ స్త్రీ శక్తి పథకాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు వైకే టీవీ తరఫున తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రేపటి నుంచి రానున్న 2-3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. రైట్, ఇక దీనిపై స్పెషల్ కరెస్పాండెంట్ కాకినాడ జిల్లా నుంచి అందిస్తారు. నానాజీ, చెప్పండి, అసలు జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైంది, అలాగే అల్పపీడనం ఏర్పడితే ఏ ఏ ప్రాంతాల మీద ఆ ప్రభావం ఉంటుంది? నమస్తే. అయితే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే కనుక నిన్న సడన్ గా వాతావరణం వెంటనే చేంజ్ అయింది. నిన్న రెడ్ అలర్ట్ అయింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన గంట లోపులోనే దాదాపు అక్కడక్కడ పిడుగులపాటు వర్షం, అలాగే భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి అస్తవ్యస్తంగా ఎక్కడెవరో అక్కడ ఆగిపోయారు. అదే రకంగా ఈ రోజు దాదాపు ఈ టైం వరకు కూడా మబ్బుగానే ఉన్నది. మొత్తం అంతా కూడా వాతావరణం అంతా కూడా చాలా మబ్బుగానే ఉన్నది. ఇప్పుడు కాస్త తెరిపించింది. నిన్న భారీ ఎత్తున వాతావరణం అంతా కూడా ఎదురుగాలులు వీయడం వల్ల అనేక చెట్లు నేల కూలాయి. అదే రకంగా వర్షం చూసుకుంటే కనుక ఈ యొక్క అల్పపీడనంతో సహా మరొక పిడుగులాంటి వార్త ఏంటంటే మళ్ళీ వెంటనే మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరో కూడా చేపల వేటకి వెళ్ళొద్దు, మత్స్యకారులందరూ కూడా 4 రోజుల పాటు అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే రకంగా ఈ గత వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు మనకు కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే రూట్ లో చూసుకుంటే కనుక విద్యుత్తును ఎగసిపడుతున్నాయి. ఇక్కడ నానాజీ, అసలు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? అధికారులు అందరూ కూడా ఈ యొక్క వాతావరణం అంటే ఒక అల్పపీడనం రావడానికి సమయం పడుతుంది. అదే రకంగా వెంటనే మరో అల్పపీడనం రావడంతో సహా ఈ పరిస్థితి ఎలాగుంటుందని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా అక్కడ ఉప్పాడ పరిసర ప్రాంతాల్లోనూ, అదే రకంగా కాకినాడ బీచ్ పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా సందర్శకుల్ని బీచ్ లోకి వెళ్ళకుండా సముద్రంలో దిక్కుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదనంగా ఎక్కడెక్కడ హెచ్చరిక బోర్డులు చేశారు. ఇప్పుడు వాతావరణం ఎలాగున్నా సరిగా రాగల 2 రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. అదనంగా ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఎవరైనా సైకిల్ని గురైతే కనుక వాళ్ళకి ఫుడ్ కానీ లేదంటే వాళ్ళకి మెడిసిన్ కానీ ఎలాంటి ఇవ్వాలన్నది దాని మీద అందరూ కూడా రైల్వే సిబ్బంది
అలాగే మత్స్యకార సిబ్బంది అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అదనంగా కలెక్టర్ గారు చూసుకుంటే కనుక ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఒకవేళ వర్షపాతం ఎక్కువ నమోదైనా కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ కాకినాడ పరిస్థితులు చూసుకుంటే కనుక డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది కనుక ఈ డ్రైనేజ్ వ్యవస్థ లోపం వల్ల ఏదైనా చిరుకు పడితే మాత్రం ప్రతి రోడ్ల మీదకి నీరు వచ్చేసి మోకాళ్ళలోకి నీరు వచ్చేస్తుంది. దానికి తగ్గ ఈ కాకినాడ స్మార్ట్ సిటీ ఈ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే కనుక అక్కడ సిబ్బందితో అలర్ట్ చేసి ఒకవేళ ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నానాజీ, అలాగే అతి భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు వీచే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే ఈదురుగాలు చూస్తే కనుక ఈ అల్పపీడనం పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశకి ప్రయాణం చేస్తుంది. తూర్పు దిశకి అంటే దాదాపు నెల్లూరు, ప్రకాశం, అలాగే రాయలసీమ అటువైపు ఈదురుగాలులు అంటే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో అటువైపు అంటే ఈ దిశ మార్చుకుని ఈ వేగం అంతా కూడా అంటే ఈ ఈదురుగాలులన్నీ కూడా అటువైపు ప్రభావం చూపిస్తాయని చెప్పేసి ఐఎండీ సంస్థ తెలిపింది. ఈ వర్షపాతం చూస్తే కనుక ఈ వర్షపాతం అంతా కూడా ఇటు దక్షిణ కోస్తా, ఈ ఒడిశా మధ్య ఈ తీరం దాటే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ వర్షపాతం ఎక్కువ నమోదవుతుందని అదనంగా నిన్న రెడ్ అలర్ట్ జారీ చేసి కాకినాడకి, ఈ రోజు ఎల్లో అలర్ట్ కి వచ్చింది. అదనంగా ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ కి వచ్చింది. ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక వర్షాలు ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నది. ఈదురుగాలులంతా కూడా దక్షిణ కోస్తా వైపు వేసే అవకాశం ఉన్నది. నానాజీ, అల్పపీడనం ఇంకా బలపడే అవకాశం ఉందా లేదా తీరం దాటనుందా? మచిలీపట్నంలో పచ్చదనం పెంపొందించి పార్కులు, వివిధ కూడల్లో బ్యూటేషన్ పనులు చేపడుతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వం బందరు అభివృద్ధిని పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబు చిరంజీవి గురించి మాట్లాడే స్థాయి పేర్ని నానికి లేదని మంత్రి ఫైర్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు రోడ్లపైకి పరిగెత్తించి కొడతారని పేర్ని నానికి వార్నింగ్ ఇచ్చారు కొల్లు రవీంద్ర. మేము కార్యాచరణ చేపట్టడం జరిగింది. ఆ రోజున సెంట్రల్ డివైడర్లు అన్నీ కూడా ఏర్పాటు చేసి డివైడర్ గ్రీనరీ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని సెంటర్స్ కూడా సర్కిల్స్ని డెవలప్ చేసి ఆ సర్కిల్స్లో ఒక ఇన్నోవేటివ్గా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకుని మన చిలకలపూడి సెంటర్లో ఆ రోజున డ్రైనేజీకి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం ఆ రోజు కే కృష్ణమూర్తి గారు రావడం జరిగింది. ఆ వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఒక పైలాన్ ఏర్పాటు చేసి ఫిషెస్తో ఆ రోజు అక్కడ ఏర్పాటు చేసాం. మన మచిలీపట్నం ఒక ఉనికిని అక్కడ కనపడేలాగా దాంట్లో ప్రతిబింబించేలాగా ఏర్పాటు చేసాం. బాలకృష్ణ గారి గురించి మాట్లాడే స్థాయి పేరు నానికి ఉందని నేను అడుగుతా ఉన్నా. లేదు చిరంజీవి గారి గురించి మాట్లాడే స్థాయి ఈ పేరు నానికి ఉందని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మీకు ఇష్టం ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పి కళ్ళు నెత్తికెక్కి డైరెక్టర్ని ఇంటి దగ్గర పిలిపించుకుని వాళ్ళని డోర్ల దగ్గర వెయిట్ చేయించుకున్నటువంటి చరిత్ర మీది. ఇవాళ ఆ నాయకుల్ని, ఆ సినిమా హీరోల్ని గౌరవించి వాళ్ళకు ఒక సుముచిత స్థానం కల్పించి సినిమా ఇండస్ట్రీని నిలబెట్టాలని తపన పడుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు చిరంజీవి గారిని మీరు అవమానించారు. ఆ రోజున మీరు సినిమా హీరోలందరినీ కూడా గేట్ దగ్గర ఆపేస్తే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే టికెట్ల పేరుతో, రేట్ల పేరుతో థియేటర్ యాజమాన్యాన్ని అట్లాగే ఆ రోజు ఉన్నటువంటి హీరోల్ని ఇబ్బంది పెట్టి లబ్ధి పొందాలి, మీ కాళ్ళ దగ్గర తెచ్చుకోవాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో పేరు నాని గారు పనిచేశాడు. ఇవాళ ఆయన నీతి కౌరులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా ప్రజలు ఎవరో చూస్తూ ఊరుకోరు, చాలా సమయంతో ఉన్నారు. ఇవాళ హీరో ఫ్యాన్స్ అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇలా రెచ్చగొట్టే నాయకుల వల్ల సమాజంలో మార్చడానికి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రెచ్చగొట్టే కార్యక్రమాలను బారిన పడొద్దు. మొన్న కూడా చిరంజీవి గారు ఫ్యాన్స్ తరఫున మీటింగ్ పెడితే చాలా పెద్ద మనిషిగా చిరంజీవి గారు
దాన్ని కంట్రోల్ చేశారు. అలాగే బాలకృష్ణ గారు కూడా ఇవాళ నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ని కానీ వాళ్ళు కానీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే సోకాల్ నాయకులు ఎవరు కూడా ఇళ్లలో ఉండరు, తరిమి కొడతారు, బట్టలు కూడా తీసి కొడతారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబ్ పేల్చారు. ఫర్నిచర్ కల్పనపై టారిఫ్లు విధించారు. కల్పనపై 10%, కిచెన్ క్యాబినెట్లు, బయట దేశాల్లో తయారయ్యే ఫర్నిచర్ పై 25% టారిఫ్ విధించారు. ఇవి అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయకపోతే భారీ స్థాయిలో టారిఫ్లు విధిస్తామని ట్రూత్ సోషల్లో హెచ్చరించిన మరుసటి రోజే ట్రంప్ నుండి ఈ నిర్ణయం వెలువడింది. మరోవైపు H1B వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం గణనీయ మార్పులు చేయనుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసా కొత్త దరఖాస్తుదారులపై $1,00,000 రుసుము విధించిన సంగతి తెలిసిందే. ఈ ఫీజు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో అమల్లోకి రానుంది. అంతకుముందే ఈ వీసాల విషయంలో అనేక కీలక మార్పులు ఉంటాయని అమెరికా వాణిజ్య మంత్రి హొనాల్డ్ లుక్విక్ ప్రకటించారు. ప్రస్తుత H1B వీసా విధానం లోపభూయిష్టంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. H1B వీసా విషయంలో అనుసరిస్తున్న లాటరీ విధానంపై పలు ప్రశ్నలున్నాయని, ఈ అంశాలన్నీ వచ్చే ఫిబ్రవరిలోగా పరిష్కరిస్తామన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ YK న్యూస్.